వెల్కమ్ బ్యాక్. టీటీడీ బోర్డులో ఏం జరుగుతోంది, ఆ వ్యవహారం ఎందుకు సంచలనంగా మారుతుంది, ఇందులో పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఎక్కడ లోపం ఉంది, ఇక లోపాలను సరిదిద్దేవారు లేరా, ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఇక దేనికి కూడా సమాధానం లేదు, ఎందుకంటే ఎవరు ఏమి చెప్పడం లేదు, గతానికి ఇప్పటికీ ఏం మాత్రం మార్పు లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇందుకు బోర్డు మెంబర్గా ఉండడానికి అర్హులు ఎవరు, ఎవరు బోర్డు మెంబర్గా ఉంటారు, ఇక బోర్డు మెంబర్గా ఉండడానికి అర్హతలు ఏంటి, ఎవరు బోర్డు మెంబర్లని ఎంపిక చేస్తారంటే ఎవరి నుంచి కూడా ఎలాంటి సమాధానం లేవు. ఇక బోర్డు నుంచి కూడా ఎలాంటి క్లారిటీ లేదు. గతంలో ఉన్న ప్రభుత్వం టీటీడీ పాలనను భ్రష్టు పట్టించదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పటి ప్రభుత్వం కూడా అదే ధ్వనితో ఉంటుందన్న టాక్ వినిపిస్తుంది. అసలు ఇంతకు బోర్డులో ఎంతమంది ఉంటారు, ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది సభ్యులుగా ఉంటారు, అసలు ఏ ప్రతిపాదన తీసుకున్నారనే విషయాలపై చర్చిద్దాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనకి నాగరాజు గారు జర్నలిస్ట్ జూమ్ కాల్ అడ్డ అవుతున్నారు. నమస్తే అండి నాగరాజు గారు. ఎస్ సార్, నమస్తే అండి. సార్ వస్తుంది ఒకసారి చూడండి, వినిపిస్తుందా? నమస్తే అండి నాగరాజు గారు. నమస్తే అమ్మా. ఎస్ చెప్పండి, మొత్తానికి ఎలా చూడాలంటే ఈ వివాదాన్ని మనం చూడవచ్చు. దర్శన్ వివాదం గత 3-4 రోజులుగా కొనసాగుతుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా దర్శన్ భార్య అయినా ఈ విషయానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా ఏంటి అసలు? ఇప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానం అనేది కొన్ని వేలాది మంది, లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించినటువంటి ఒక సంస్థ. అది దీనికి సంబంధించి చాలా కాలం నుంచి కూడా రాజకీయ జోక్యం అనేది పెరిగిపోవడం వల్ల ఈ సమస్య వస్తా ఉంది. ఇది ఇప్పుడు బిగిన్ కాలేదు, అలాగే ఈ తెలుగుదేశం గవర్నమెంట్, ఈ కుటుంబ ప్రభుత్వంలోనే ఎండ్ కాదు. ఇప్పుడు లేటెస్ట్ గా మనం చూసినట్టయితే మనకు వస్తున్న సమాచారం ప్రకారము ఈ దర్శన్ అంట, ఆయన ఎవరు తెలంగాణ ప్రాంతం మనిషి అని బీజేపీ వాళ్ళు ఇతన్ని రికమెండ్ చేస్తే టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించారని వార్తలు వస్తున్నాయి. ఇదే బీజేపీ గతంలో చేసినటువంటి ఆరోపణలు ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ అనే అతను క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఈ తిరుమల కొండని క్రిస్టియన్ మత ప్రచారానికి వాడుకుంటున్నారని పెద్ద ఎత్తున దుమారం లేపడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారి భార్య, ఆమె చర్చికి సంబంధించినటువంటి క్రీస్తు మత విశ్వాసానికి సంబంధించిన మనిషిని సో టీటీడీ బోర్డు చైర్మన్ పదవి నుంచి అనర్హులుగా ప్రకటించమని గతంలో ఆరోపణ చేశారు. తర్వాత అంతకుముందు చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఆయన నాస్తికుడని, సో ఆయన్ని కూడా ఇక్కడ అర్హుడు కాదని ఆయన తొలగించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే దర్శన్ కన్నా కొంచెం ముందుకెళ్ళి కన్నా చూస్తే అనిత గారు గతంలో ఇప్పుడు హోంమంత్రి, ఆమెను టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించినప్పుడు ఆమె ఓపెన్ గా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు, అవును నాకు క్రిస్టియన్ మత విశ్వాసం నాకు ఉంది, నాకు ఒక పక్క బైబిల్ తో నేను నమ్మకం నాకు ఉంది అని. తర్వాత ఈ పెద్ద ఎత్తున దుమారం లేపడంతో అనిత గారిని టీటీడీ బోర్డు నుంచి రిజైన్ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకోవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే రాజకీయ జోక్యం పెరిగిపోవడం. ఇంతకుముందే రాజకీయ జోక్యం పెరిగిపోవడం ఒకటేను. రెండోది ఏంటంటే ఎవరు టీటీడీ బోర్డు మెంబర్ కావాలి అంటే బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కావాలి. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఒక మీడియా అధిపతి నాయుడు గారు, బిఆర్ నాయుడు గారిని మనం చూసాం మొన్నటి వరకు జరిగినటువంటి వివాదం. ఆయన ఏ ప్రాతిపదిక మీద టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారంటే బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక ట్రాన్సాక్షన్ జరిగి ఉండొచ్చు. లేదంటే పుట్ట మహేశ్వర యాదవ్, ఆయన పుట్ట సుధాకర్ యాదవ్ ఆయన గతంలో టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్నారు. ఆయనకున్న అర్హత ఏంటంటే పెద్ద కాంట్రాక్టర్, డబ్బులున్న మనిషి. ఇప్పుడున్నటువంటి దర్శన్ అనే మనిషి కూడా డబ్బులున్న మనిషి. డబ్బులు ఉండడము ప్రధానము, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉండడం ప్రధానంగా కనిపిస్తా ఉంది తప్ప టీటీడీ బోర్డు మెంబర్ గా ఉండాలంటే ఇక్కడ ఆ హిందూ మత విశ్వాసాలని, హిందూ ధర్మాన్ని, హిందూ జీవన విధానాన్ని గౌరవించేటటువంటి వ్యక్తులుగా ఉండాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. అలాగే హిందూ ధర్మమే కాదు, దేవుడి పట్ల విశ్వాసం కూడా ఉండాలి. ఇక్కడ టీటీడీ బోర్డు మెంబర్ గా ఉండాలంటే దేవుడు మీద ఇప్పుడు హేతువాదులు తీసుకొచ్చి బోర్డు మెంబర్ గాను టీటీడీ చైర్మన్ గా వేస్తే ఆ సెంటిమెంట్ ని గౌరవించినట్టుగా కాదు. గతంలో జరిగినటువంటి ఈ సంఘటనలన్నింటినీ కూడా మనం హోలిస్టిక్ గా నాగరాజు గారు మరి చూసుకుంటే అయితే ఇంత వివాదాస్పదంగా మారినప్పటికీ కూడా దర్శన్ ఎందుకు స్పందించట్లేదు, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు ప్రభుత్వం స్పందించాలి. జరుగుతున్నటువంటి ఆందోళనలు, సెంటిమెంట్ చూసుకొని ఆ దర్శన నాయన్ని మరి తప్పిస్తే గనక వివాదం అతడితో సమసిపోతుంది. బిఆర్ నాయుడుతో కూడా సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించలేదు. పెద్ద ఎత్తున దుమారం వేసింది మనం చూసాం గతంలో. చూసినా గానీ ఏమీ ఎటువంటి స్పందన లేదు. ఎందుకంటే ప్రభుత్వంతో అనుకూలంగా ఉంటే గనక ఏమీ
ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ఉండదు. దీనివల్ల ఒక హిందూ మత విశ్వాసాలు దెబ్బతినడమే కాకుండా ప్రభుత్వం మీద కూడా నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ వివాదాన్ని తెరదించాలి అంటే ఇమ్మీడియట్ గా ప్రభుత్వం జోక్యం చేసుకొని అనిత గారిని ఎట్లా తప్పించారో ఇతన్ని కూడా తప్పిస్తే వివాదం ఇంతటితో సద్దుమణుతుందమ్మా. ఇప్పుడు ప్రభుత్వం క్లియర్ గా చెప్పాలి, రాజకీయ జోక్యం అనేది మేము జోక్యం చేసుకోమని. ఎవరు అధికారంలో ఉన్నా, ఈ రోజు తెలుగుదేశం ఉండొచ్చు, రేపు వైసీపీ ఉండొచ్చు, రాజకీయ జోక్యంతో సంబంధం లేకుండా టీటీడీ నడపాలి. లేదంటే టీటీడీ ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్ గా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగా గన ప్రకటిస్తే ఇట్లాంటి వివాదాలకి తెరదించే అవకాశం ఉంటుంది. టీటీడీ బోర్డు మెంబర్స్ నియామకంలో ప్రభుత్వ జోక్యం లేకుండా జరిగితే కనుక ఇట్లాంటి వివాదాలకి పర్మనెంట్ గా మనం ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎస్ నాగరాజు, ఇదే వివాదానికి సంబంధించి చూసుకుంటే నెక్స్ట్ ఫర్దర్ గా అంటే ఆ బోర్డులో ఇలాగే ఇంకా ఎంతమంది ఉండొచ్చు, ఎంతమంది ఉండాలని అనుకోవచ్చు, అంటే ఎంతమందిలో ఈ లోపాలు ఉండొచ్చు, అంటే అసలు వీళ్ళని ఎలా ఎంచుకున్నారు అసలు? వినపడలేదమ్మా. ఈ బోర్డు మెంబర్ టీటీడీకి సంబంధించి చూసుకుంటే ఇంకా ఎవరెవరిలో ఈ లోపాలు ఉండొచ్చు? ఏమ్మా వినపడలేదు సార్. మీరు బ్లూటూత్ తీసి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడరా? ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్. ఈ టీటీడీలో మెయిన్గా చూసుకుంటే మనకు ఫర్దర్గా అంటే ఎవరెవరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అండ్ అలాగే నెక్స్ట్ అంటే ఇలాగే లోపాలు కలిగిన వారు ఇంకా ఎవరైనా ఉండొచ్చా? అంటే లోపల టీటీడీలో దర్శన్ లాగానే ఇంకా సభ్యులు ఇంకెవరైనా ఉన్నారా అంటున్నా. అంటే ఇప్పటి వరకు మనకి బయటకు వచ్చింది మాత్రం దర్శన్ ఒకరే కనిపిస్తున్నారు. ఇది నవంబర్ లో అపాయింట్మెంట్ జరిగింది. ఇప్పుడు బయటకు ఎలా వచ్చిందంటే ఆయన సతీమణి చర్చ్ లో ప్రేయర్స్ చేస్తున్నది స్టేటస్ లో, వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోవడం వల్ల బయటకు వచ్చింది. లేదంటే కనుక అది కూడా బయటకు వచ్చేది లేదు. చూడాలి ఎంతమంది ఉన్నారు ఏమిటి అనేది. మనకి ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి చెప్పలేం, కానీ ఉండొచ్చు. అది నెమ్మదిగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. స్క్రూటినీ అనేది ఖచ్చితంగా చేసి ఇట్లాంటి జరగకుండా చేస్తే కనుక ఇట్లాంటి వివాదాలకి అవకాశం లేకుండా ఉంటుందని భావిస్తున్నాం. అయితే ఈ సందర్భాన్ని బట్టి చూసుకుంటే భక్తుల విశ్వాసాన్ని టీటీడీ చూసుకుంటే టీటీడీ విఫలమవుతుంది అనుకోవచ్చా భక్తుల విషయంలో? విశ్వాసం చూసుకునే టీటీడీ కాదమ్మా, ప్రభుత్వం చూసుకోవాలి. ప్రభుత్వ జోక్యం లేకుండా కన్నా టీటీడీ స్వయం ప్రతిపత్తిగా కలిగి ఉంటే కనుక ఇట్లాంటి సమస్యలు రావని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఏమ్మా? ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అవకాశం ఉంది అంటే అవకాశం ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలు, ముఖ్యమంత్రి గారు ఈ వివాదాన్ని చూస్తూ ఉండొచ్చు. ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి సమాచారం ఉంటా ఉండొచ్చు. ఇది చాలా సెన్సిటివ్ గా తీసుకొని వివాదం ముదరకు ముందే గన దీన్ని ఇటువంటివి చర్యలు తీసుకుంటే గనక అంతటితో ఆగిపోతుంది. కానీ ఏమవుతుంది లేననే ఒక రకమైనటువంటి సాచివేత ధోరణి ఉంటే గనక ఇది ఇలాగే కొనసాగుతుంది. మొత్తానికి ఒక వివాదం నడుస్తుంది. నాగరాజు గారు చూసుకోవచ్చు, టీటీ డబ్బున్న వాళ్ళకే అడ్డాగా మారింది. డబ్బు లేని వాళ్ళు మాత్రమే రావాలి, లేకపోతే ఇంకా డబ్బు లేని వాళ్ళు అక్కడ ఉండిపోవాలి, ఓన్లీ వీళ్ళకి మాత్రమే, డబ్బు లేని వారు మాత్రమే మెంబర్ కాలేరా అనే ఒక సందేహం కూడా దీంతో అయితే నెలకొంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయి. సో ఈ బోర్డు మెంబర్ల నియామకంలో గానీ, చైర్మన్ నియామకంలో గానీ డబ్బులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు బలపడుతున్నాయి ఇట్లాంటి నియామకాల వల్ల. కాబట్టి ఇట్లాంటి నియామకాల్లో అవకాశాలు లేకుండా చేయాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వ జోక్యం లేకుండా జరిగితే కనుక ఏమన్నా అవకాశం ఉండొచ్చు. ఒక మొత్తం ఈ టీటీడీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఏర్పాటు చేయడానికి హిందూ ధార్మిక సంస్థలు ప్రమేయంతో ఒక కోర్టులో పనిచేసిన రిటైర్డ్ జడ్జెస్ ఇట్లాంటి వాళ్ళ నియామకంతో ఒక నియమిస్తే ఒక సంస్థ, ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్ లాగా నడిపితే గనక ఇలాంటి అవకాశం లేదని అనిపిస్తుంది, ఉండకపోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు, జూమ్ లో జాయిన్ అయినందుకు.